హలో ఎవ్రీవాన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా బంగాళదుంపతో ఫ్రై రెసిపీ అయితే చేసి చూపిపోతున్నానండి. చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసుకుంటే బంగాళదుంప ఫ్రై అనేది. ఇక్కడ ఎక్కడా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే ఈ బంగాళదుంప ఫ్రై కోసం అయితే ఒక 1/2 కిలో బంగాళదుంపలు తీసుకొని పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2-3 సార్లు వాటర్లో వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకోవడం వల్ల బంగాళదుంపల్లో ఉన్న స్టార్చ్ అంతా పోయి మనకి ఫ్రై అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. వాష్ చేయటం మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు. 2-3 సార్లు వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకొని బాండీ హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలండి. పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఈ పోపు దినుసులు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై తాలింపులు గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో దంచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలండి. వెల్లుల్లి కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఫ్రైకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అయితే వేసుకోవాలండి. పైన పొట్టు తీసేసి ఇలా మీడియం సైజ్ ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఒక 1/2 కిలో బంగాళదుంపల ముక్కలకి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలని కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇక్కడ కొత్తిమీర వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఫ్రైకి. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసుకొని వాష్ చేసుకొని డ్రైన్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు అయితే వేసుకోవాలండి. చూసారు కదా, బంగాళదుంప ముక్కల్లో అస్సలు స్టార్చ్ అనేది ఉండకూడదు, వాటర్ కూడా ఉండకూడదండి ఫ్రై చేసేటప్పుడు. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నానండి. వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడన్నా బంగాళదుంప ముక్కలు అనేవి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే మంచిగా మొత్తం ఈవెన్గా కుక్ అవుతాయండి. తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది ఫ్రై అనేది ఇలా చేసుకుంటే. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలు పైన మూత అయితే అస్సలు పెట్టకండి. మూత పెట్టకుండానే మనం ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, ఎక్కడ ముద్ద అవ్వకుండా. కూరకి మూత పెట్టుకోవాలండి, ఫ్రై రెసిపీకి మూత పెట్టకూడదు బంగాళదుంప ముక్కకి. ఇప్పుడైతే అలా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ముక్క అనేది కొంచెం మెత్తబడి లైట్గా కలర్ చేంజ్ వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అయ్యే లోపే దీంట్లో కారం ప్రిపేర్ చేసుకున్నాం. రోల్ తీసేసుకొని దాంట్లో ఒక 8-9 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి పైన పొట్టు తీయకుండా. 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నాను. ఇక్కడ ఈ కారానికి తగ్గట్టు అయితే ఉప్పు వేసుకోండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ అయితే కారం వేసుకోండి. ఈ బంగాళదుంప ఫ్రై కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి. చూసారు కదా, కారం కొంచెం ఎక్కువ వేసాను. మంచిగా అయితే కచ్చా పచ్చగా దంచేసుకోవాలి. వెల్లుల్లి కారం మనం దంచుకుంటాం కదండి, అలా దంచుకోవాలి. వెల్లుల్లి కారం వేయటం వల్ల ఈ ఫ్రైకి ఎక్స్ట్రా టేస్ట్ వచ్చి చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకొని వేసుకోండి. మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీ జార్లోనే వేసుకోవచ్చు కొంచెం పలుగ్గా. ఇప్పుడు ఈ కారం అయితే పక్కన పెట్టేసుకున్నాం, రెడీ అయిపోయింది. ఈలోపు మనకి బంగాళదుంప ముక్కలు ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామండి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి బంగాళదుంప ముక్కలు అనేవి. మంచిగా లైట్గా కలర్ కూడా చేంజ్ అయినాయి చూడండి. ముక్క అనేది సాఫ్ట్ అవ్వాలండి. సాఫ్ట్ అయిందా లేదా చెక్ చేసుకుందాం. ఇలా ప్రెస్ చేసి చూస్తే అర్థమవుతుందండి సాఫ్ట్ అయినట్టు. నాకు అలవాటు కాబట్టి నేను హ్యాండ్ పెట్టానండి. మీరు కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే స్పూన్తో ఒకసారి చెక్ చేసుకోండి. అలా మెత్తబడిన తర్వాత ముక్క అనేది దాంట్లో దంచి పెట్టుకున్న కారం అయితే వేసుకోవాలండి. మొత్తం స్ప్రెడ్ చేసుకోండి కారం అనేది. వేసేసుకొని అక్కడే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇక్కడ కొత్తిమీర వేయటం వల్ల కారంతో పాటు మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రైకి. ఒకసారి అయితే ఫ్రై చేయండి ఒక 2 మినిట్స్. అంటే ఆ కారం మొత్తం ముక్కలకి పట్టాలి. ఇలా అయితే ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో 1/2 చెక్క నిమ్మరసం అయితే పిండేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి వేడివేడి అన్నంలో అన్న లేకపోతే చపాతీస్లో అన్న సర్వ్ చేసేసుకోండి. పప్పుచారుకి రసానికి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై రెసిపీ అనేది. ఈ ఫ్రై రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.